ఒక డార్క్ రాత్రి సుమతి అనే అమ్మాయిపై ఒక బకెట్ లూబ్రికంట్ ఆయిల్ పోసి ఆమె బాడీ మొత్తం రుద్దేశారు. ఎందుకంటే ఆమెని ఇరుకైన సీవర్లోకి తోసి ఒక రేర్ వ్యాక్సిన్ తెప్పించాలని. సుమతి సూపర్ అసౌకర్యంగా ఫీల్ అయిన చావు బెదిరింపులతో ఒప్పుకోక తప్పలేదు. ఆమె కాళ్లను సీవర్లోకి పెట్టగానే ఆమె నడుము ఇరుక్కుపోయింది. జనం ఫుల్ ఫోర్స్ తో ఆమెని కిందకి నెట్టారు. సుమతి నొప్పితో అమ్మో అని అరిచింది. రక్తం తొడలపై కారడం స్టార్ట్ అయింది. కానీ వాళ్లకి సుమతి సేఫ్టీ పట్టలేదు. స్కిన్ చెరిగిన ఆమెని బలవంతంగా కిందకి తోశారు. ఆమె అరుపుల మధ్య ఆమె లోయర్ బాడీ సీవర్లోకి జారిపోయింది. అప్పర్ బాడీ సాఫ్ట్ గా ఉండడంతో ఒక్క తోపుతో సూర్ అని జారి గంటూ నీళ్లలో పడిపోయింది. పైనున్న జనం ఆమె కోసం గట్టిగా చూశారు. సుమతి బయటకి రాకపోతే అయ్యో నీళ్లలో కొట్టుకుపోయిందేమో అనుకున్నారు. కానీ సుమతి స్విమ్మింగ్ నేర్చుకున్న అమ్మాయి. ఆమె ఫ్లోట్ అయ్యి వ్యాక్సిన్ ని స్వాహా చేసింది. ఒడ్డున ఎక్కగానే పైనున్న గ్యాంగ్ వ్యాక్సిన్ ని రోప్ కి కట్టి పంపు అని ఆర్డర్ వేశారు. సుమతి అసలు లేదు అని రిజెక్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ల సెల్ఫిష్ ప్లాన్ ఆమెకి అర్థమైపోయింది. వ్యాక్సిన్ ఒక్కరికి మాత్రమే సరిపోతుంది. ఇస్తే ఆమె గోల్. జనం పానిక్ అయ్యి ఒక భారీ సుత్తి తెచ్చి సీవర్ ఓపెనింగ్ ని పగలగట్టడం స్టార్ట్ చేశారు. సుమతి అరే మొదట్లో ఇది ఎందుకు చేయలేదు అని మనసులో అనుకుంది. కానీ ఆమె వాళ్ళని ట్రోల్ చేస్తూ వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసుకుని సీవర్ లో హెడ్ అండ్ ఎగ్జిట్ ని ఫైండ్ చేసి గ్రౌండ్ కి ఎస్కేప్ అయింది. సిటీలో బయటకొచ్చి ఫుల్ జోష్ లో నేను బతికాను అని అరిచింది. ఈ డేంజర్ సీన్ లో జనం సెల్ఫిష్నెస్ బయటపడింది. సర్వైవ్ కోసం ఏదైనా చేస్తారు. కానీ సుమతి స్మార్ట్ గా ఆ డార్క్ మూమెంట్ లో ఒక హోప్ ని కనిపెట్టి బతికింది.